Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist working at Element Hospitals. We're having branches at KPHP, Manikonda, Kondapur, and Manjari Hills. సో ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంట్. చాలా మందికి బ్రిడ్జ్ పెట్టుకోవాలా లేదా ఇంప్లాంట్ పెట్టుకోవాలా అసలు డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా బ్రిడ్జ్ అనేది ఎప్పుడు పెడతామంటే ఇన్ కేస్ సపోజ్ ఇక్కడ టూత్ మిస్ అయినప్పుడు సో పక్క 2 టూత్ని సపోర్ట్ తీసుకుని ఇలా బ్రిడ్జ్ ఫామ్లో తయారు చేసుకుని మనము బ్రిడ్జ్ అనేది ఫిక్స్డ్ బ్రిడ్జ్ అనేది మనం ప్లేస్ చేస్తాం అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే నార్మల్ ఇమీడియట్గా 1 వీక్లో మనకి మిస్సింగ్ టూత్ ప్లేస్లో మనం బ్రిడ్జ్ అనేది వేసేస్తాం అనమాట. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీని యొక్క లాంగ్ లివిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ బ్రిడ్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మిస్సింగ్ ప్లేస్లో టూత్ లేదా ఇంప్లాంట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ అనేది అరిగిపోతూ ఉంటుంది. బోన్ అరిగిపోవడం వల్ల బోన్ మీద ఉన్న గమ్ కూడా అరిగిపోయి మీకు క్యాప్స్ మధ్యన ఫుడ్ ఇరుక్కోవడము, బ్యాడ్ స్మెల్ రావడము, దానివల్ల మళ్ళీ స్పేసెస్ రావడము, పక్క టూత్ పాడవడము, సెన్సిటివిటీ రావడము, మళ్ళీ సపోర్ట్ తీసుకున్న పళ్ళు పాడవడము, మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యి రీరూట్ కెనాల్ చేయడము పక్క టూత్ని, మళ్ళీ బ్రిడ్జ్ రీప్లేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్. అండ్ ఇన్ కేస్ ఏమైనా బోన్ లాస్ అవుతున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే ఇంప్లాంట్ అయితే కనుక పక్క టూత్ని పక్కన 2 టీత్ని అరగదీయకుండా ఎక్కడైతే పన్ను మిస్ అయిందో ఆ ప్లేస్లోనే మనం ఇంప్లాంట్ వేసి టూత్ అనేది ప్రోస్థెటిక్ టూత్ అనేది ప్లేస్ చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది జరగకుండా ఉంటుంది అండ్ బోన్ కానీ గమ్స్ కానీ ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. సో మళ్ళీ మీకు ఇదేంటంటే ఇంప్లాంట్ అనేది లాంగ్ లివిటీ ఎక్కువ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఆన్సర్ అనమాట. వన్స్ ఇంప్లాంట్ ప్లేస్ చేసి దాని మీద ప్రొసీడ్ చేసామంటే అది మీకు లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట. సో బ్రిడ్జ్ అనేది అట్లా కాదు, 5 to 6 years కానీ లేదా 8 years కానీ మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ బోన్లో స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల బోన్ ష్రింకేజ్ అయిపోయి టూత్ మధ్యన క్రౌన్స్ మధ్యన మనకి గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఇంప్లాంట్ అయితే మనకి బోన్ అనేది అరగదు కాబట్టి ఆ స్టిమ్యులేషన్ అలా కొరికినప్పుడు ఆ బైట్ ఫోర్సెస్ ఆ యాక్టివ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి బోన్ అనేది. సో మీకు ఇంప్లాంటేషన్ మీద క్రౌన్ వేస్తాం కదా, తర్వాత దాని చుట్టుపక్కల ఫుడ్ ఇరుక్కోవడం కానీ అలాంటి ప్రాబ్లం రాదు. ఇంకా ఇంప్లాంట్ అనేది టూత్ని గమ్స్ని చుట్టుపక్కల సరౌండింగ్ టూత్స్ని ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.